గంగా గొప్పది కాదు, గోదావరి గొప్పది కాదు, ఏ తీర్థములు గొప్పవి కావు. ఏ హృదయంలో రాముడు వసిస్తాడో అదే సకల పుణ్యతీర్థాలకు మూలం. ఇదేమి లీలా? లీలాధరుడు నన్ను ఉద్ధరించడానికే తమను ఇక్కడికి పంపినారు పవనతనయ. నేను ఒక దేవకన్యను. ముని శాపము వలన నాకీ గతి పట్టినది. తమ చరణ స్పర్శతో నాకు శాప విముక్తి కలిగినది. తమరు అప్రమత్తంగా ఉండండి. తమ మార్గములోని అవరోధము ఆ కపట వేషధారి అయిన నిశాచరుడే. అతడు ముని కాదు, రావణునిచే పంపబడిన అతడి అనుచరుడు కాలనేమి. ఆ కపటి తమను వధించడానికొచ్చాడు. రావణుడు కాదు, కాలనేమిని అతడి మృత్యువేచటికి పంపినది. జై శ్రీరామ్. శుద్ధుడవై వచ్చినావా? ఆసీనుడవు కమ్ము, కనులు మూసుకొని కూర్చును. మేము నీకు గురుమంత్ర దీక్షను ఇచ్చదము. లేదు మహాశయ, నేను మొదటిగా గురుదక్షిణ ఇస్తాను. ఆ తరువాతే దీక్షను తీసుకుంటాను. హరిహరి, అదెలా వీలవుతుంది నాయన? ముందు దీక్షను గ్రహించు. దక్షిణకేమి అవసరమున్నది? తమకు అవసరం లేదు, కానీ నాకు ఉన్నది. మా నియమంలో మొదట దక్షిణ, తరువాతే దీక్ష. అటులా కానిచో గురుమంత్ర ఫలం లభించదు. మంచిది బాలక, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. జై శ్రీరామ్. ఇవ్వు, ఏమి ఇచ్చేదవు? అరే అరే, ఏమిది ఏమిది ఏమిది? ఇదే అది గురుదక్షిణ. కపట కాలనేమి, నీ కపట నాటకం తెలుసుకున్నాను నేను. జై శ్రీరామ్. తెలిసినదా నీకు? నీచ నిశాచర, అంత్య సమయమును నీవు
శ్రీరామనామాన్ని స్మరించినావు. వెళ్ళు, స్వర్గద్వారములు నీ కొరకై తెరిచి ఉంటాయి. పర్వతరాజము చేరెను తిలకిల్చే గిరి తేజము, సన్నిధి చేరెను హనుమంతుడు వలసిన ఔషధి కోసము. నలువైపులలో వెదికేను ఎటను దోయని సంజీవని, పర్వతమంతయు చూచుచూ ఏదని వెదకెను మారుతి. ఎవరది ఎవరది ఎవరది? హే దివ్య ఔషధములను సంరక్షించు దేవతలారా, నేను కేసరీపుత్రుడను వాయునందనుడను మీకు ప్రణామములు చేయుచున్నాను. దేవతల పరమమిత్రుడు ప్రతాపవంతుడైన మహారాజు దశరథుని పుత్రుడు వీరవరుడు లక్ష్మణుడు దేవతల శత్రువు రాక్షసరాజు పుత్రుడు మేఘనాథుని చేతిలో శక్తి ప్రయోగంతో క్షతగాత్రుడై మూర్ఛితుడైనాడు. ప్రస్తుతము అతని ప్రాణములు ఆపదలో ఉన్నవి. నేను శ్రీరామప్రభువు ఆజ్ఞపై రాజవైద్యుడు సుషేణుని సలహాపై ఇక్కడకు వచ్చినాను. తమరు నాపై కృపజూపి అనుజ్ఞ ఇవ్వండి. నేను నా స్వామి కార్యమును సిద్ధింపజేసుకుంటాను. హనుమా, మేము నీ వినమ్రతకు ప్రసన్నులమైనాము. నీ హేతువు ధర్మబద్ధమైనది. ఈ పర్వతము నుండి ఏమి కావాలని నన్ను తీసుకొనవచ్చు.